రెస్టారెంట్ స్టైల్లో సింపుల్ అండ్ ఈజీగా ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. మీరు కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఎగ్ కర్రీ చేసుకోవడానికి మనకి ఎగ్స్ని బాయిల్ చేసి ఇలా హాఫ్ కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత టొమాటోస్, ఆనియన్స్ అండ్ చిల్లీస్ని ఇలా ఫైన్గా చాప్ చేసి పెట్టేసుకోవాలి. కొరియాండర్ అండ్ కర్రీ లీవ్స్ కూడా మనం రెడీ చేసేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని వేడైన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో మనము కొంచెం జీలకర్ర వేసి బాగా చిటపట్లాడిన తర్వాత దాంట్లోనే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే కొంచెం ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసి ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు మనం దాన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చిటికెడు పసుపు వేసి బాగా కలిపేసుకోవాలి. ఈ పసుపు వేయడం వల్ల కర్రీ అనేది మంచి కలర్ అయితే వస్తుంది. ఈ ఆనియన్స్ మనం త్వరగా సాఫ్ట్ అవ్వాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసి ఫ్రై చేసుకుంటే త్వరగా సాఫ్ట్ అయిపోతాయి. ఇప్పుడు మనం దీంట్లో 3-4 మీడియం సైజ్ టొమాటోస్ని చాప్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసి బాగా ఉడికేంత వరకు మూత పెట్టి బాయిల్ చేసేసుకోవాలి. మీకు కర్రీ గ్రేవీగా కావాలి అనుకుంటే టొమాటోస్ని మిక్సీ చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనము టేస్ట్కి సరిపడా కారము, అలాగే ఎగ్ కర్రీ మసాలా వేసుకుంటే కర్రీకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇలా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వెయిట్ చేసామంటే ఆ కర్రీలో ఉన్న ఆయిల్ అంతా బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీంట్లో మనము కొంచెం వాటర్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకోవాలి. ఎగ్స్ అనేవి మీకు నచ్చినట్లుగా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఫుల్ ఎగ్ కూడా దాంట్లో వేసేసుకోవచ్చు. ఫోర్క్ పెట్టి దానికి హోల్స్ చేసేసుకొని ఆ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. అది మీ ఆప్షనల్. ఈ కర్రీలో ఒక టిప్ ఏంటంటే రెస్టారెంట్ స్టైల్లో కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దీంట్లో 2-3 స్పూన్స్ షుగర్ అయితే వేసేసుకోండి. అప్పుడు మీ కర్రీకి రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది. నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే షుగర్ని మీరు స్కిప్ చేసేసుకోవచ్చు. ఇదే ఈ కర్రీలో మెయిన్ టిప్. ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత ఆ ఫ్లేవర్స్ అన్నీ ఎగ్స్కి అయితే పట్టేసుకుంటాయి. లాస్ట్లో కొరియాండర్ వేసి గార్నిష్ చేసుకో. ఈ కర్రీ మీకు నచ్చితే ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.